మరి పత్రిజీతో నడయాడిన మాస్టర్స్ వీరు బండి రాము గారు, విజయ్ కుమార్ గారు, వీరిద్దరిని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం చప్పట్లతో. బ్రహ్మర్షి పత్రిజీతో నడయాడి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు, ఎనలేని సేవలు పిరమిడ్ సొసైటీకి అందిస్తున్న మహానుభావులు, పునాది రాళ్ళు అనే పేరుతో మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాము అంటే, మొట్టమొదటి నుంచి సార్తో ఆ పిఎస్ఎస్ఎం నిర్మాణంలో భాగస్థులయ్యి వీరందరూ కూడా ఎంతో కృషి సల్పుతున్న మాస్టర్సు. అందుకని మనం పునాది రాళ్ళు అనే పేరుతో వారిని పిలుచుకుంటున్నాము. గుంతకల్ విజయ్ కుమార్ గారిని కూడా మనం ఆహ్వానించుకుందాము. ఇప్పుడు సార్ యొక్క సందేశం తీసుకుందాము. గుంతకల్ విజయ్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా విన్నపం. వీరిద్దరికీ జాన్ జిగిరి దోస్త్ మురళీధర్ గారు, వారు కూడా వీరికి అసోసియేట్గా కూర్చుంటారు. వారిని కూడా ఒకసారి చప్పట్లతో ఆహ్వానిద్దాం. వీరిద్దరికీ జాన్ జిగిరి దోస్త్ అనమాట. మేమంతా 93 నుంచి కలిసి పనిచేసామండి. మీ మెసేజ్ సార్. నా పేరు బండి రాము అండి. నేను 1993తో పత్రి సార్తో కలిశాను. ఒకరోజు నేను అయ్యప్ప స్వామి మాల వేసుకొని పోతుంటే సార్ ధర్మారంలో ఒక చెట్టు కింద కూర్చొని హమాలీలు అంటారు చూసారా, హమాలీలతో బారాగట్ట ఆడుతున్నాడు, పాచికలాడుతున్నాడు. నన్ను చూసి పిలిచి, ఏమయ్యా మాల వేసినావు, ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. లేదు సార్, నేను ఇప్పటికే 15 తూర్లు వేసినా, ఇంకా 2 తూర్లు వస్తే గురుస్వామి కూడా అయిపోతున్నాను సార్ అన్నాడు. వద్దు, మాల తీసేసి నువ్వు నా దాంట్లోకి రా అన్నాడు. నాకు ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సరే నేను పోతున్నాను సార్ అంటే, లేదు కూర్చో అని చెప్పేసి నాకు ఒక మంచి బుక్ ఇచ్చాడు. సరే మళ్ళీ కలుస్తామంటే, లేదు సార్ నాకు ఎట్లాంటివన్నీ సరిపోవు అని చెప్పాను. సరే అన్నాడు. ఒక్క క్వశ్చన్ అడుగుతాను చెప్తావు అన్నాడు. నువ్వు చచ్చిపోతే ఏమవుతావా అని అడిగినాడు. ఏంద్రా ఫస్ట్ టైం కలుస్తానే నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు అని చెప్పేసి ఆ రోజు ఇంటికి పోయి చాలా బాధపడినా. ఏంది చావు అంటే ఏమని సార్ ఇచ్చిన ఆ బుక్లో యూ ఫర్ ఎవర్ ఆ బుక్ చదువుతానే నాకు దాని గురించి చెప్పేసి దెర్ ఈస్ నో చావు అని చెప్పేసి పత్రి సార్తో అలాగా కలిసిపోవడము, ధర్మవరంలో స్పిరిచువల్ సెంటర్ ఓపెన్ చేయడము, తర్వాత సార్ మా ఇంట్లోనే కూర్చొని మాకు అందరికీ వంట చేసి పెట్టేవాడు. సారు 20 మందికి వంట చేస్తే దాదాపు 70-80 మంది మా ఇంట్లో పనిచేసేవాళ్ళు. అది ఎంత విచిత్రమో నాకే తెలియదు. ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రయాణం. ఒకసారి ప్రతి శివరాత్రి కూడా మీ ధర్మంలోనే ఏర్పాటు చేస్తున్నానే, మీరు మంచి కార్యక్రమం చేయాలన్నాడు. ఓకే అని చెప్పాను. ఆ రోజు మేడసాని మోహన్ గారు అంతా చాలామంది వచ్చారు ధర్మవరంకి. సార్ మా మిస్సెస్ ఒకసారి పైకి ఆమె సార్కి డ్రెస్ అంతా ఐరన్ చేసి వాష్ చేసి పెట్టింది. ఇంకా ప్రోగ్రామ్ పోతున్నాం, 6 అయింది. సార్ మీరు ఇట్లా ప్యాంటు షర్టు టక్ చేసుకొని వస్తే మనల్ని నమ్మరు ఎవరు అంటే, ఏం చేయాలయ్యా అన్నాడు. అంటే అప్పటికి పోయి ఒక పైజామా జిబ్బా కొనుక్కొని వచ్చాను 150 రూపాయలు ఇచ్చి. లాస్ట్ కళాధారుడికి సార్ అదే డ్రెస్సే, పైజామా జిబ్బని అదే డ్రెస్తో ఉన్నాడు. అంతవరకు మా మాదిరి ఇట్లా ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ చేసుకొని సంఖ్యలో ఒక బ్యాగ్ పెట్టుకొని వచ్చేవాడు. ఓకేనా. ఇంకా సార్తో కొంచెం చెప్పలేని అనుభవాలు ఉన్నాయి. ఒకసారి రమాప్రభ గారు అని చెప్పి సినిమా యాక్టర్, వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను సార్ ఇద్దరు హైదరాబాద్లో. పోయినాము. ఆమెకి ఎంతసేపు ఇద్దరు సారు చాలాసేపు చెప్పాడు ఆమెకి, నువ్వు ధ్యానం చేయి నువ్వు ధ్యానం చేయండి. ఆమె ఎంతసేపు నా బాబా అని పెట్టింది. ఇంకా సారికి కోపం వచ్చేసి, మీ బాబా ఏమన్నా బండిరాము కన్నా గొప్పడు అన్నాడు. బండిరాము గొప్పడానికి అప్పుడు నేను ఇట్లుండేవాడిని, ఇట్లా కూర్చున్నా, నాకన్నా గొప్పలు లేరని. అప్పుడు రమాప్రభ గారు కొంచెం తగ్గి మళ్ళీ మన ధ్యాన కేంద్రంకి వచ్చింది. సార్ మళ్ళీ కిందికి వస్తానే ఏమన్నాడు, సార్ నువ్వేం పెద్ద గొప్పడు కాదయా, ఆయమ్మని డౌన్ చేయడానికి లౌకికంగా నిన్ను వాడుకున్నాను, అంతేగాని నువ్వేం పెద్ద గొప్పడు కాదా అన్నాడు. అబ్బా ఎంత కొట్టినాడు రా సార్ అనుకున్నాను. తర్వాత సార్ ఉన్నట్లుండి మనం కర్ణాటక వెళ్ళిపోలే, ఆంధ్ర చాలు అన్నాడు. సార్ నీకు కన్నడ రాదు నాకు కన్నడ రాదు, ఆడేవి ఏం చేస్తాము అన్నాడు. నువ్వు అనుకుంటే చేస్తావా అన్నాడు. ఫస్ట్ రోజు మేము పోయి కలిసాము శివరామప్ప గారిని. ప్రజెంట్ ఇప్పుడు మన పిరమిడ్ వ్యాలీకి ఆయన ఉన్నాడు. ఫస్ట్ మాకు బెంగళూరులో ఆశ్రమం ఇచ్చినది శివరామప్ప గారే. తర్వాత రోజు నైట్ ఒక లాడ్జ్లో పనుకున్నాం నేను సారు అంతా. ఇంకెవరున్నారా మనకి ఇక్కడ కర్ణాటకలో అన్నాడు.
సార్ ఇక్కడ దొడ్బాలాపూర్లో ఒక ఆయన ఉన్నాడు సార్, ఎరిసాం అని చెప్పి, రేపు మార్నింగ్ వాళ్ళ ఇంటికి పోతాము అన్నాను. సరే పోదాంలే అన్నాడు. నేను లాడ్జ్లో నేను ఇక్కడ పనుకున్నాను, సారు సపరేట్గా బెడ్ వేసుకొని పనుకున్నాడు. కొద్దిసేపు పనుకున్నాడంటే నువ్వు పనుకో, నీకు పని ఏముంది అన్నాడు. సరే ఒక గంట తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చూడు. సారు మాకు ఫస్ట్లో మా ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు 8 hours 7 hours కూర్చోపెట్టేవాడు. నేను రంగా ఈయన మొత్తం అంతా ప్రతాప్ రెడ్డి మేమంతా 8 hours ఒకటే సిట్టింగ్ 8 hours కూర్చోపెట్టాడు. మమ్మల్ని నైట్ 9కో 10కో కూర్చుంటే అర్లీ మార్నింగ్ లేచేవాళ్ళం. అప్పుడే మాకు ఇంకా సోల్స్తో ఎలా మాట్లాడాలి, మీ పర్పస్ ఏమి, సోల్స్ ఎన్లైట్ చేసి పంపించడము. అప్పుడు మా సందులో కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే మాకు చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళని పిలిచి వాళ్ళని ఎన్లైట్ చేసి తర్వాత జన్మ ఎలా తీసుకోవాలి, సూక్ష్మ శరీరంతో ఎన్ని రోజులు ఉండవాలి, మళ్ళీ తర్వాత ఎటువంటి బాడీ తీసుకోవాలనేది సారు మాకు పర్ఫెక్ట్గా నేర్పించాడు. అది మీకు ఎవరికి తెలియదని ఆ కాలంలో మేము చెప్పేది 94, 95లో ప్రతి ఒక్కరికి అది నేర్పించాడు. ఫస్ట్ డైమెన్షన్ లోయర్ సోల్స్, సెకండ్ డైమెన్షన్ హయ్యర్ సోల్స్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ అంటే డైమెన్షన్ చూపించి ప్రతి ఒక్క సోల్స్ను మాట్లాడించేవాడు. తర్వాత మళ్ళీ సారే వీడు మైండ్ ప్లే చేస్తున్నాడా లేదా అని చెప్పేసి కనుక్కున్నాడు. సరే ఆ విధంగా నాకు మంచి సోల్స్తో చాలా ఏర్పడింది. సోల్స్తో మాట్లాడడం చాలా ఇచ్చింది. సార్ ఉన్నట్లుండి శరీరంలో నుంచి బయటకు వచ్చాడు. మీకు తెలియదు సార్ ఒకటేసారి 2 bodies వదులుతాడు. మీరు ఇక్కడ నుంచే ఇద్దరికి కల్లో కూడా కలుపుతాడు కూడా. ఇక్కడ ఒక బాడీతో మనకి పుట్టపర్తి సాయిబాబానే 2 bodies అంటారు, కానీ మన పత్రి సార్ కూడా 2 bodies ఎట్ ఎ టైం ఈ లీవ్ ది బాడీ. ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు. నేను ప్రాక్టికల్గా చూసినాను. నేను సార్ నైట్ కూర్చొని పనుకున్నాము. మార్నింగ్ అయింది, మేమంతా దొడ్బల్లాపూర్కి వెళ్ళిపోయాం. వాళ్ళ ఇంటికి పోతానే ఆయన సార్ రాత్రి నా కల్లో కనపడినారు సార్ మీరు నిజంగా అన్నాడు. అప్పుడు పత్రి సార్ చెప్పాడు, నువ్వు పనుకున్నావా, నేను చేసే పని నేను చేసిన అన్నాడు. అంటే సారు ఒక వ్యక్తిని, అప్పుడు మాకు ఎవరు లేరు, 20 మంది 10 మంది కూడా ధ్యానం మిత్రులు లేరు. ఒక వ్యక్తిని ధ్యానంలోకి తీసుకొని రావాలంటే ఈ విధంగా రకరకాలుగా ప్రయోగాలు చేసేవాడు. చాలామందిని ఆ విధంగా తీసుకొచ్చేవాడు. 2 స్కూటర్స్లో తిరిగి అద్భుతంగా ప్రతి ఒక్క ఇంటికి ధర్మాలు తిరిగేసాడు. ఇంకొకటి మిరాకిల్ చెప్తున్నా. ఒక్కసారి నేను పత్రి సార్ అంతా వైజాగ్ ఆర్కే బీచ్లో పౌర్ణమి ధ్యానానికి వెళ్ళాం. నైట్ మెడిటేషన్లో పౌర్ణమిలో ఇక్కడ సముద్రం ఒడ్డున కూర్చున్నాము. సార్ చెప్పు సముద్రంలోకి వెళ్ళిపోయింది, ఒక చెప్పు సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు సార్ పోదాం సార్ అంటే నా చెప్పు వచ్చేంతవరకు నేను రాను అంటాడు. సార్ రేపు పొద్దున్న మంచి చెప్పులు కొనుక్కోవచ్చు సార్ బాటాలో అంటే, నువ్వేడే నాకు చెప్పులు కొనిచ్చేదానికి అవలా ముందు నా చెప్పు వచ్చేంత వరకు నేను బయటకు రానంటాడు. సార్ చలి పెడతాను సార్ 12 అయిందంటే నేను బయటకు రానంటాడు. కరెక్ట్గా 2:30-3కి ఆ చెప్పు మళ్ళీ నీకు వచ్చింది. రియల్, నా దగ్గర ఫొటోస్ కూడా నేను చూపిస్తాను మీకు. 12-1 గంటల మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత మార్నింగ్ పత్రి సారు నేనంతా అరకు వ్యాలీకి పోతున్నాం. అరకు వ్యాలీకి పోతా అంటే సార్కి ఎందుకు వచ్చిందో ఆ కోరిక నాకే అర్థం కాదు. బుర్రా కేవ్స్లో ట్రైన్ దిగి నేను ట్రైన్ ఎక్కనాయా అన్నాడు. ఏం సార్ అంటే నేను ఇంజన్లో కూర్చోవాలంటాడు. సార్ ఇది ఏంది ఆర్టీసీ బస్ అనుకున్నారా, డ్రైవర్ పక్కన కూర్చుంది, లేదు నువ్వు అనుకుంటే సాధిస్తావు, నువ్వు పో మాట్లాడుకొని రమ్మన్నాడు. మేమే నా డ్రైవర్కి ఎంతో అంత డబ్బులు ఇచ్చి సారు నేను ఇద్దరు ఇంజిన్లో బుర్రా కేవ్స్ నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయాము. అరకు వ్యాలీ వరకు పోయాము. ఇట్లా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత చెప్తాం, టైం లేదు కాబట్టి కొద్దిగా చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ. రాము నా బాల్యమిత్రుడు ధర్మవరంలో. నేను కూడా ధర్మవరంలో చదువుకున్నాను. సో ఎక్కడైతే మిత్రులు ఉన్నారో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అక్కడంతా ధ్యాన కేంద్రాలు రావాలని చెప్పేసి ధర్మవరం వెళ్ళినప్పుడు సో మొట్టమొదట సొసైటీ ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ ఫస్ట్ మెంబర్స్ ఎవరు అంటే బండిరాము, వజ్జల మురళి, యాదాలం శ్రీనివాసులు, ఇంకా కొంతమంది మాస్టర్స్, అందరూ కూడా మిట్ట లక్ష్మణ్ కూడా. సో అందరూ కూడా యంగ్స్టర్సే. అప్పుడు అంటే 30 ఏళ్ళ వయసులో స్పిరిచువల్ సొసైటీ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఏవి వేస్తాం కానీ మనం ఎంత మొత్తంగా చూపించలేం. సో ఇట్లా మాస్టర్స్ వాళ్ళ అనుభవంగా చెప్పగలిగితేనే మనకు అర్థమవుతుంది. సో రాముకు ధన్యవాదాలు. 9 మంది కలుసుకొని ఒక మనిషి 50 రూపాయలతో సెంటర్ ఓపెన్ చేశామండి 94లో.
కేవలం 150 రూపాయలతో 100 రూపాయలు బాడగా, 100 రూపాయలు కరెంటు, 200 రూపాయలు క్లీన్ చేసాముకి. ఆ విధంగా 10 మెంబర్స్తో స్టార్ట్ చేశాము. తర్వాత 100 మంది అయినారు, 1000 మంది అయినారు, 1000 మంది అయినారు. చాలా అద్భుతంగా ఇప్పుడు దాదాపు 6 పిరమిడ్లు ఉన్నాయి. ఒక 5000 మంది పైన ధర్మాలు ఉన్నారు. ప్రతి ఒక్క సెంటర్లోనూ డైలీ 200 మంది పైన కూడా ధ్యానం చేస్తుంటారు. గట్టిగా చప్పట్లు. మరి ఎంతో అద్భుతమైనటువంటి మిరాకిలస్ సంబంధించిన థాట్స్తో ఉండి ఎంతో అద్భుతాలు చేశాము పత్రిజీతో కలిసి అని చెప్తున్నారు వారు. మరి ఆత్మలతో కూడా మాట్లాడాము అని చెప్పారు. మరి ఎంతో గొప్ప స్థితి. సార్ ద్వారా ఎన్నో పొందారు అందరూ కూడా అనుభవాలు. ఆ అనుభవాలను మనం పంచుకుంటున్నాము ఈ పునాది రాళ్ళు అనేటువంటి కార్యక్రమంలో. అలాగే విజయ్ కుమార్ సార్ను కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పాదావందనం చేసుకుంటూ, అలాగే మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు వారికి నమస్కారం తెలియజేస్తూ, వారి గురువు సదానంద గారికి వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు విజయ కుమార్. నేను పుట్టి పెరిగిన ఊరు అనంతపూర్, కానీ నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టిన ఊరు గుంతకల్లు. పత్రిజ్ గారు ఒక సందర్భంలో అడిగాడు, ఏ ఊరయ్యా నీది అని. నీ ఊరు గుంతకల్లా, అనంతపురా, బెంగళూరా అన్నాడు. సార్ నా ఊరు గుంతకల్లే సార్ అని చెప్పాను. 1993 అక్టోబర్ 31వ తారీఖున పత్రిజ్ గారి పరిచయం చేసిన వారు జి నరసింహయ్య గారు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అవగాహన కల్పించిన వారు శ్రీ బివి రెడ్డి గారు. మరి వారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్న ఈ సందర్భంగా. మరి 1993లో పత్రిజ్ గారు అనంతపూర్ వస్తే, అనంతపూర్ నుండి ఉరవకొండ, గుంటకల్లు ఒకే రోజే కేంద్రాన్ని స్థాపించావు. మరి ఈ 3 చూసుకొని ప్రతి వారము కర్నూలు వెళ్ళిపోయేవారు తిరిగి. ఆదివారం అనంతపురం వస్తే మంగళవారం ఈవినింగ్ గుంటకల్లు వచ్చేవాడు. మరి ఆ రోజు పరిచయం అయినా కూడా కేంద్రాన్ని స్థాపించిన రోజు వచ్చేసి నవంబర్ 16, 1993 నవంబర్ 16 మొట్టమొదటి క్లాస్ గుంటకల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మురళీధర్ గారు నాకు బిఫోర్ మెడిటేషన్ నాకు మిత్రుడు. అందువల్ల ఆయన్ని ఏ స్వామీజీ దగ్గర తీసుకువెళ్ళినా నేను పరిచయం చేసేవాడిని ఆ స్వామీజీని. అలాగే పత్రిజీ గారిని కూడా ఈయన్ని పిలుచుకుపోయి నేను ఫస్ట్ ఒక వారం ముందు పత్రిజీ గారిని పరిచయం చేసుకున్న తర్వాత మురళీ గారిని తీసిపోయి పత్రిజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు పౌర్ణమి రోజు. మరి ఈరోజు పత్రిజ్ గారు లేకపోయినా వేల మంది ఈ యొక్క క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. మరి ఆ యొక్క రోజుల్లో ఎంతమందికి చెప్పినా ఎవరు వచ్చేవారు కాదు. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ చేసేవాడిని గుంటకల్లో. 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు. మరి 100 మందిని క్లాస్కి ఇన్వైట్ చేశాను నవంబర్ 16 రోజున. అలాగే మురళీధర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, ఆయన పరిధిలో కూడా ఇన్వైట్ చేశాడు. అలాగే నరసింహయ్య గారు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు, ఆయన కూడా ఇన్వైట్ చేశాడు. ఎవ్వరూ రాలేదు. మరి పత్రిజ్ గారేమో ఆ రోజు నవంబర్ 16, 1993 6 గంటలకు వచ్చి అటెండ్ అయ్యాడు ఆయన. సార్ అందరినీ ఇన్వైట్ చేసాము, ఎవరూ రాలేదు అంటే వెంటనే సార్ ఏమన్నా అంటే మీరు ఉన్నారు కదయ్యా అని చెప్పేసి 5 మందిని చూపించారు. మురళీధర్ మిస్సెస్, నేను, నా మిస్సెస్, నరసింహయ్య గారు బ్రహ్మచారి, ఈ 5 మందికి క్లాస్ చెప్పాడు ఆయన. విని ఆచరించేవాడు ఒక్కడు చాలు, మిరికల్ అవసరం లేదు, బియ్యపు గింజ కావాలి నాకు అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి ది గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ విత్తనం ఆ రోజు వేయడం జరిగింది. ఈరోజు మహావృక్షం అయిపోయింది. మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ఒక బ్యాక్ బోన్గా ఉంది. ఎందువల్లంటే ఆ రోజుల్లో ఎలాంటి పుస్తకాలు లేవు చదువుకోవడానికి.
పత్రిజ్ గారు 3 విషయాలు చెప్పాడు. ధ్యానం చేసుకోండి, దాంతోపాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు చేయండి అని చెప్పి. మరి చదవడానికి ఎలాంటి పుస్తకాలు లేవు. మరి కర్నూలు నుండి బిఏ మాస్టర్ అన్న పుస్తకం ఒకటి పత్రిజ్ గారు తీసుకొచ్చి ఇచ్చారు. అంతకుమించి పుస్తకాలు ఏవీ లేవు. అలాగే పాంప్లెట్స్ కూడా, ఒక పాంప్లెట్ తయారు చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కర్నూలు నుండి ధ్యానం యొక్క ఆవశ్యకత అన్న పాంప్లెట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు మాకు. తర్వాత మురళీధర్ గారు రాసినట్టు సూక్ష్మంలో మోక్షం, సూక్ష్మంలోనే మోక్షం ఉన్నదని ఒక చిన్న పాంప్లెట్ తయారు చేశారు మురళీధర్ గారు. తర్వాత నువ్వేం సాధించావు అని ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక పాంప్లెట్ తయారు చేశాడు. మరి తర్వాత పత్రిజ్ గారు మురళీధర్ గారిని ఆదేశించాడు, ధ్యానం శరణం గచ్చం, ధ్యానం గురించి క్లుప్తంగా ఒక పుస్తకం రావాలయ్యా అని చెప్పేసి, ధ్యానం శరణం గచ్చామి. మరి ఆ పుస్తకాన్ని మురళీధర్ గారి ద్వారా రావడం జరిగింది. అలాగే భజగోవిందం, అది మొట్టమొదటి రోజున నేను పత్రిజ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు భజగోవిందం పాడుతూ ఉన్నాడు రాగయుక్తంగా. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణి అని చెప్పేసి రాగయుక్తంగా పాడుతూ ప్రతి ఒక్క అక్షరాన్ని పదాన్ని విడమర్చి అర్థం చెప్తూ ఉన్నాడు. అంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన భజగోవిందం నేను కూడా విన్నా, కానీ ఎప్పుడూ దాని యొక్క అంతరార్థం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. మరి పత్రిజ్ గారు ఆ శ్లోకంలోనే ఎంతో అద్భుతమైన అర్థాన్ని ఇచ్చాడు. మన ఇంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలని ఈ ప్రపంచంలో ఎంతవరకు అంతవరకు కేంద్రీకరించి వాటి యొక్క అవసరం ఈ ప్రపంచంలో లేనప్పుడు అంతర్ముఖం చేసి గోవిందుడు అనే ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం అని చెప్పాడు. ఇక్కడ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణి అని చెప్తూ ఉన్నాడు. ఒక సన్యాసి డుక్రున్కరణి వ్యాకరణ సూత్రం రాయక్తంగా పాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ కాశీ ప్రాంతంలో. తన దివ్యనేత్రం ద్వారా చూశాడు, ఎవరు ఆది శంకరాచార్యుల వారు. ఈయన బయటికి పాడుకుంటున్నాడు కానీ లోనంత డొల్ల ఉంది అని చెప్పేసి తెలుసుకొని ఆయనకి చెప్తూ ఉన్నాడు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణి. అంటే శరీరం చాలించే సమయం ఎప్పుడైనా రావచ్చు, ఆ వచ్చేలోగా నువ్వు ఆత్మజ్ఞానంతో నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మీకు ఆత్మజ్ఞానం లభిస్తుందని చెప్పేసి మరి ప్రతి ఒక్క శ్లోకాన్ని విడమర్చి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు పత్రిజ్ గారు. మరి అప్పట్లో వినడానికి, మనం ప్రత్యేకంగా వినడానికి భజగోవిందం సీడీస్ లేవు. ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, మనకి ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఆ రోజుల్లో ఒక ఆడియో క్యాసెట్ భజగోవిందం, తర్వాత ధ్యానం తెలుగు, మెడిటేషన్ ఇంగ్లీష్, ఈ 3 క్యాసెట్లు మేము రికార్డ్ చేసి మరి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి సొసైటీస్కి అంతా మేము డిస్పాచ్ చేసేవాళ్ళం. మరి ధ్యానం గురించి ఆయన అన్ని ప్రాంతాలు తిరగడానికి వీలు కాదు కనుక మన క్యాసెట్ల ద్వారా ఆ విషయాన్ని చేరవేయడం జరిగింది. అలాగే పత్రిజ్ గారు అప్పుడు పిరమిడ్ అంటే ఒక కర్నూలులోనే ఉండేది పిరమిడ్. 1991 కర్నూలులో బివి రెడ్డి గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేరే చోట ఎక్కడ పిరమిడ్స్ లేవు. సార్ మేము పిరమిడ్ కడతామని చెప్పేసి మురళీధర్ నేను అడిగితే, మీకెందుకయ్యా పిరమిడ్స్, మీరే ప్రపంచానికి సప్లై చేస్తున్నారు ఆర్టిఫిషియల్ పిరమిడ్స్ అని చెప్పేసి. మరి మురళీధర్ గారి ద్వారా, గుంటకల్ మాస్టర్స్ యొక్క విశేషమైన కృషి ద్వారా ఎన్నో రకాల పిరమిడ్స్ తయారు చేసి కొత్త సొసైటీస్కి డిస్పాచ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎంతో ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పత్రిజీ గారిని కలవడానికి ఎప్పుడైనా కర్నూలు వెళ్తే ఒక సందర్భంలో మేడం గారు లోన్ ఉన్నారు వంట రూమ్లో. మరి ఎంటర్ అవుతానే పత్రిజీ గారు ఏం చేసి, భోజనం టైంకి వచ్చారు కదా, భోజనం చేయండి తర్వాత మాట్లాడుకుందామన్నా. సరే లోనికి వెళ్తే భోజనం చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. మేడం గారు ఏమన్నారంటే, ఆయన అట్లే చెప్తాడు, మీరు వెళ్ళి భోజనం చేస్తారండి అని చెప్పేసి మేడం చెప్పింది. ఓకే మేడం, మీరు వర్రీ కావద్దండి, బయట వెళ్ళి భోజనం చేసి వస్తామని చెప్పేసి మేము భోజనం చేసి రావడం జరిగింది.
ఒకరోజు మేడం గారు లేరు, మరి ఈసారిగా ఆల్పిన్ స్కూటర్ ఉండేది. నేను వెనక్కి కూర్చునే అలవాటు నాకు లేదు, స్కూటర్లో నేనే డ్రైవ్ చేయాలి. మరి ఆ విషయం ఆయనకు తెలుసు. సరే ఆ స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చేవాడు. మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెస్తామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. ఆ స్కూటర్ మధ్య మధ్యలో ఆగిపోయేది. 3-4 సార్లు మార్కెట్ వెళ్ళేలోగా ఆగిపోతే ఆయనే స్టార్ట్ చేసి నాకు ఇచ్చేవాడు. ఆ విధంగా ఆయనే వంట చేసి ఆ రోజు మరి ఇద్దరు వెళ్ళాం. మా ఇద్దరికి భోజనం పెట్టాడు. సార్ మీరు కూడా కూర్చొని మాతో పాటు భోజనం చేయండి అంటే, లేదయ్యా మీరు అతిథులు, అతిథి దేవో భవ అన్నారు కదా, అతిథులు దేవుళ్ళలాగా చూసుకోవాలి, మీరు అతిథులు అని చెప్పేసి మీరు భోజనం చేయండి అని చెప్పేసి, పప్పు ఎలా ఉంది, సాంబార్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ కుసురుతో వడ్డించేవాడు. తర్వాత ఏం మిగిలిందో తెలియదు. కానీ సార్ ఇంట్లో ఒకే ఒక బెడ్రూమ్ ఉండేది, ఒక కాట్ ఉంది. నేను భోజనం చేసిన తర్వాత మీరు పడుకోండి అన్నాడు. మా ఇద్దరికి చెప్పాడు, సార్ మీరు పడుకోండి సార్ ఇక్కడ అంటే, లేదయ్యా మీరు అతిథులు, మీరు బెడ్ మీదే పడుకోండి అని చెప్పేసి ఆ రోజంతా ఆయన చైర్లో నిద్రపోతూ మమ్మల్ని నిద్రపుచ్చాడు ఆ బెడ్ మీద. అలాంటి గొప్ప మాస్టర్ మన పత్రిజీ గారు. అలాగే ఆయనతో నేను ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. 94లో ఎలాంటి సొసైటీస్ లేవు కనుక ఆయన ఎంతో లీజర్గా ఉండేవాడు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఏదన్నా మనం ఏదైనా అడగాలి విషయం ఉంటే గిన ఆయన పదే అడుగుతూ ఉంటాడు, ఏంటి విశేషాలు అని. మరి ఆ విధంగా అడిగాడు, ఏంటి విశేషాలు అని అడిగినప్పుడు, నేను సినిమా వ్యాపారం చేస్తున్నా, ఈ వ్యాపారం నా యొక్క నేచర్కి తగిన వ్యాపారం కాదు, నేను మానేస్తాను అంటే, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, లేదయ్యా నువ్వు కంటిన్యూ చేయాలి, కానీ ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో నేను చెప్తా, అప్పుడు స్టాప్ చేయని చెప్పాడు. అంత లీజర్గా అప్పుడు ఉండేవాడు. తర్వాత 2000 సంవత్సరంలో అనంతపూర్లో కలిసాం పత్రిజీ గారిని. వెంటనే నన్ను ఎదురుపన్నాడు ఆయన, చాలా మూట కట్టే అన్నాడు. మూట కట్టేంత ధనం ఉంది, మూట కట్టే అన్నాడు. ఆయనకి చెప్పే పరిస్థితి కాదు, అప్పుడు ఎంతో బిజీగా ఉన్న సమయం అది. ఆ సమయంలో కూడా ఆయన ఆ మాట అనేసాడు. పత్రిజీ గారికి మన గురించి, మనందరి గురించి తెలుసు, మనకి తెలియకపోవచ్చు. కృష్ణుడు అడిగాడు, మరి నీకు నాకు అనేక జన్మలు జరిగాయి, కానీ నీ జన్మలు, అందరి జన్మల గురించి, నా జన్మ గురించి తెలుసు, కానీ నీ జన్మ గురించే తెలియదు అని చెప్పేసి కృష్ణ భగవాన్ అర్జున్ వాళ్ళకి తెలియజేశాడు. మరి అలాంటి మనందరి గురించి తెలుసు. మరి తెలిసిన వాడే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుగుతూ ఉంది అంటే, మరి పిఎంసికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ఇన్సిడెంట్. మామూలుగా సేవ చేస్తే అందరికీ అర్థమవుతూ ఉంటుంది వీరు సేవ చేశారు అని, కానీ విజయ్ కుమార్ సేవ చేస్తే పక్కడోడికి కూడా అర్థం కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పత్రికారు గుంతకల్కి వస్తున్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము ఇంటి ముందుకు వచ్చేవాళ్ళం. సో ఆయన ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు వదిలేస్తారు కదా. సో విజయ్ కుమార్ కళ్ళు ఆయన చెప్పుల మీద ఉంటాయి. చెప్పులు కండిషన్లో ఉంటే ఓకే, చెప్పులు కండిషన్ లేకపోతే ఆయన ఏం చేస్తారంటే, సార్ను కూడా అడగరు, ఆ సైజ్ చూస్తారు, షాప్కి వెళ్ళి ఇమ్మీడియట్గా కంఫర్ట్గా ఉన్న చెప్పులు చేత అక్కడ పెట్టేస్తారు, పాతవి తీసేస్తారు. ఇది పక్కవాడికి కూడా తెలియదు. అంటే నాకెట్లా తెలిసింది అనుకుంటారా, నేను పక్కనే ఉంటాను కాబట్టి తెలిసింది. మరి సారు నెక్స్ట్ డే ఊరికి వెళ్ళేటప్పుడు బయటకు వస్తారు కదా, ఆయన చూస్తారు, ఆయన చెప్పులు తెలుసు కదా. సో ఆ చెప్పులకు ఎట్లా ఉంటాయంటే, నిజంగా మనం కొద్దిగా బాగలేకపోతే పారేస్తాం, ఆ చెప్పులకు రంధ్రాలు పడి ఉంటాయి. అట్లాగే వాడేవారు. అది చూసి ఈయన మార్చేవారు. బయటకు వచ్చాక ఆయన చెప్పులు కనపడవు అక్కడ. నా చెప్పులు ఏవయ్యా అంటాడు. అవే సార్ అంటాడు ఈయన విజయ్ కుమార్.
అవి నావే అంటాడు, అవి మీవే సార్ అంటాడు ఈయన. ఓకే అంటాడు, వేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అప్పుడప్పుడు విజయ్ కుమారు సారు జుబ్బాలో ఒక కవర్ పెడతారు. అప్పుడు పెట్టింది కూడా ఆయనకు అర్థం కాదు. దేనికో ఆయన ఖర్చు కోసం చూసుకున్నారనుకో, కవర్ ఉంటుంది. ఏటయ్యా కొత్తగా వచ్చింది నా జోబులోకి కవర్ అంటారు. లేదు సార్ మా డౌట్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టాము, మళ్ళీ ఊరికి వెళ్ళాక చూసుకోండి అంటాడు. ఓకే అంటాడు. ఆ కవర్లో ఈయన కొంత డబ్బు పెడుతుంటాడు. డైరెక్ట్ ఇస్తే తీసుకోరు ఆయన. ఆ రకంగా ఇస్తే ఇంకా అంతే, వదిలేస్తారు అక్కడికి. సో ఆ విధంగా ఈయన సర్వీసు పక్క వాళ్ళకి తెలియదు, తన వారికి తెలుసు. చాలా గొప్ప వ్యక్తి ఈయన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతమైన మాస్టర్స్తో సాంగత్యం చేస్తున్నాం మనం ఇప్పుడు. సార్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారట. మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి తెలుసు కదా మీ అందరికీ. అది ఎక్కడ ఏర్పాటైంది, ఎలా ఏర్పాటైంది మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడికి తలకోన అని చెప్పేసి ఒక ఊరుంది ఫారెస్ట్ ఏరియాలో. అక్కడ పులిబోని బావి అని చెప్పేసి ఒక ఫారెస్ట్లో ఒక ఏరియా మన శివప్ప దాన్ని అరేంజ్ చేశాడు. నైట్ క్యాంప్ అరేంజ్ చేశాడు. మేమంతా పులిబోని బావిలో క్యాంప్ ఫైర్ వేసుకొని పత్రి సారు, నేను, కంచి రఘురాము అందరూ కూర్చున్నాము. ఏమయ్యా మనం ఇట్లా చేసుకుంటూ పోతే ఎప్పుడే మనకి జనాలు పెరిగేది అన్నాడు. అప్పుడు సార్ ఏం చేసినాడు, ఉన్నట్లుండి ఏమో మన పార్టీ పెడతామా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు, మీ దగ్గర మనమేంది పార్టీ పెట్టేది, పార్టీ పెట్టాలి లక్షల్లో కాలేడు. లేదు మన పార్టీ పెడుతున్నాము, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని. పులిబోని బావి అని ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడ తలకోన పోయినప్పుడు వస్తుంది. అది లోపల ఫారెస్ట్లోకి పోవాలా. ఆ ఫారెస్ట్లో అనౌన్స్ చేశాడు సార్. అనౌన్స్ చేసడమే కాదు, ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడంటే, కంచి రఘురామ్ నువ్వు సీఎం అన్నాడు. ఆయనైతే ఇంకా ఫుల్ ఉన్నాడు. తర్వాత నన్ను హోమ్ మినిస్టర్ చేసినాడు, ప్రతాప్ రెడ్డిని స్పోర్ట్స్ మినిస్టర్ చేసినాడు, అందరికీ మినిస్టర్ ఇచ్చేసినాడు. కడాకు మన రఘురామ్ ఏమన్నాడంటే, సార్ ఇప్పుడున్న సీఎం అంతా ఖర్చు పెడతాడు, ఆ డబ్బులు అన్నీ మనం ఖర్చు పెట్టాలంట, మనమేం మళ్ళీ ఎట్లా సార్ మన డబ్బులు వచ్చేది అంటున్నాడు. అంటే అంత కాన్ఫిడెన్స్, ఒక పార్టీ పెడుతున్నాము, మనం సీఎంగా ప్రమాణం చేస్తున్నారని చెప్పేసి. మళ్ళీ మరుసటి రోజు ఈసీకి ఇచ్చడానికి పేపర్స్ తీసుకొని తిరుమల పైన వెంకటేశ్వర పాదాలు పెట్టి కిందికి వస్తా అంటే ఒక నక్క కారు మీద దుంకి ఆపకి వెళ్ళిపోయింది. అప్పుడు పత్రిసారికి ఈ విషయం ఎక్స్పీరియన్స్ చెప్తే, నక్క తొక్కనే చాలా అదృష్టము, అట్లాగే ఒక నక్కనే మన మీద దుంకిందంటే మనం అయిపోయింది అన్నాడు. రియల్ ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నానండి. ఆ విధంగా సారు మా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తయారైంది. నేను దాదాపు మా ధర్మవరం దాదాపు ఒక 30 మందితో అందరితోనూ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించాను. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మరి గట్టిగా కరతాళ ధ్వనులు. మరి ఎంత అద్భుతమైన మాస్టర్స్ చూడండి. ఒక ఎనర్జీ అంతా పరుచుకుంది ఇదంతా కూడా. ఇప్పటికే ఎనర్జీ ఉంది, కానీ ఇప్పుడు పత్రి సార్ వాళ్ళ యొక్క సాహచర్యాన్ని తెలియచేసినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఆనందం లోపల నుంచి పెళ్ళుబుకి వస్తుందా లేదా? సార్ ప్రేమ అలాంటిది. అంత ప్రేమతత్వంతో ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఇంకా నా బిడ్డలు రేపొద్దున నన్ను చూస్తారేమో అని ఉంటుంది, కానీ అలాంటివి ఏమీ ఉండవు గురువులకి. మరి అంత అద్భుతంగా మనల్ని ఎంతో ప్రేమతత్వంతో ఈ దారికి తీసుకొచ్చారు సారు. మరి ఇలాంటి మహనీయులకి మనం ఇప్పుడు సన్మానం చేసుకోవాలి. పిఎంసి డైరెక్టర్స్ సిద్ధా నాగేశ్వరరావు గారిని, ఆనంద్ ప్రసాద్ గారిని, మాధవి మేడం గారిని, అలాగే హనుమంతరాజు గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. పిఎంసి ట్రస్ట్ హనుమంతరావు గారిని కూడా ఆహ్వానించుకుందాం.
చప్పట్లు. గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదామండి ఈ పునాది రాళ్లకు. పునాది రాళ్లతో ఫస్ట్ స్టూడెంట్ మెడిటేటర్. గట్టిగా చప్పట్లు కొడదాం మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. సో మరొక ఇద్దరు పునాది రాళ్ళు వారి యొక్క సందేశం తీసుకుందాం. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి.